భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసేందుకు రాగానే ఓ అభిమాని క్రీజులోకి ఒక్కసారిగా దూసుకొచ్చి కాళ్లకు మొక్కాడు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనతో ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రానా, భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో జరిగిన అనూహ్య ఘటన మీద డీటెయిల్స్ ఏంటి? ఇవాళ జరుగుతున్నటువంటి ఇంగ్లాండ్ అలాగే భారత జట్టు మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఇంగ్లాండ్ తర్వాత 246 పరుగులకి అలాంటి తర్వాత క్రీజులోకి వచ్చినటువంటి భారత్ అనూహ్యంగా పరిణామాన్ని ఎదుర్కొందని చెప్పొచ్చు. క్రీజులోకి వచ్చినటువంటి కెప్టెన్ రోహిత్ శర్మ ఇక ఏదైతే రన్నర్ ఎండింగ్ లో ఉండగా ఒక వ్యక్తి అనూహ్యంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తి వచ్చిన తర్వాత ఒక్కసారిగా అతను రోహిత్ శర్మ దగ్గరికి వెళ్ళి తన కాలుని పట్టుకొని అతను బ్లెస్సింగ్ తీసుకున్నాడు. తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని అక్కడి నుంచి కూడా తీసుకొచ్చిన పద్ధతి వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఈ యొక్క జరిగినటువంటి పరిణామాన్ని షాక్ కూడా గురయ్యారు. ఎందుకంటే సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా అంతర్జాతీయ ప్లేయర్లందరూ కూడా అక్కడ ఉంటారు కాబట్టి అతను ఒక టీ షర్ట్ వేసుకొని వాలంటరీ టీ షర్ట్ వేసుకొని అతను లోపలికి వెళ్ళినట్టుగా వారు గుర్తించారు. అతనికి ఒక ఐడి కార్డు ఉన్నట్టుగా కూడా అధికారులు చూశారు. అతని పేరు హర్షిత్ గా కూడా నిర్ధారణకు వచ్చారు. అయితే రోహిత్ శర్మ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా అతన్ని చూడాలనే ఉద్దేశంతో నేను ఈ రకంగా కూడా అతని దగ్గరికి వెళ్ళాను. గతంలో ధోని దగ్గరికి అనేక మంది కూడా ఫ్యాన్స్ ఇట్లా గ్రౌండ్ లోకి వెళ్ళి పరిగెత్తుకుంటూ అతను కాలు పడుతున్నప్పుడు నేను అవన్నీ చూశాను. కానీ నాకు దేవలాంటి రోహిత్ శర్మ కూడా నేను అదే తరహాలో కూడా బ్లెస్సింగ్ తీసుకోవాలని ఉద్దేశంతో వెళ్ళాను. కానీ అక్కడ ఎవరిని కూడా హార్మ్ చేయాలని ఉద్దేశంతో నేను పోలేనట్టు కూడా అతను అర్షిత్ పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు కూడా అతనికి ఇప్పుడైతే అదుపులోకి తీసుకున్నారు. అతనికి అయితే వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే హై సెక్యూరిటీ జోన్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా అక్కడ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఈ రకంగా దూసుకెళ్ళడం అనేది ఇది ఒక హఠాత్ పరిణామంగానే చూస్తాను. గతంలో కూడా ఎప్పుడు హైదరాబాద్ పిచ్ మీద ఈ రకమైనటువంటి సంఘటన జరగలేదు. సో దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతను ఎక్కడి నుంచి ఉన్నాడు, ఎప్పుడు హైదరాబాద్ కు వచ్చాడు, అతను టికెట్ కొన్నాడా లేదా, లేకపోతే అతను వాలంటరీగా వచ్చాడా, లేకపోతే ఏంటి అనేది కూడా పూర్తి స్థాయి డీటెయిల్స్ ని అధికారులు తీసుకుంటే నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే స్టార్ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఈ యొక్క టెస్ట్ మ్యాచ్ లో పాల్గొంటారు. ఒకవైపు ఇటు ఇంగ్లాండ్ నుంచి బెన్ స్టోక్ లాంటి సూపర్ ఆల్రౌండర్ ఉన్నాడు. మరోవైపు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు రోహిత్ శర్మ కూడా ఇక్కడ బ్యాటింగ్ ఆడిపోతున్న నేపథ్యంలో ఆ ఎక్సైట్మెంట్ ని తట్టుకోలేక అతను రోహిత్ శర్మ దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఈ సంఘటన జరిగిన వెంటనే అక్కడే మరొక గ్యాలరీలో ఉన్నటువంటి సిపి సుధీర్ బాబు కూడా ఆ సంఘటన స్థలానికి వెళ్లి వెంటనే అతన్ని కూడా విచారించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.